शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। आचम्य केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदना त्रिविक्रमा वामनाय नमः, ओं श्रीधराय नमः, ऋषिकेशाय नमः, ओं पद्मनाभाय नमः, दामोदराय नमः, ओं संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, रुद्राय नमः, पुरुषोत्तमाय नमः, अदोक्षजाय नमः, नरसिंहाय नमः, ओं अच्युताय नमः, ओं जनार्दनाय नमः, उपेन्द्राय नमः, ओं हरये नमः, ओं श्रीकृष्णाय नमः, ओं त्रिनाद स्तोत्र शतनामावली। ओं भूतात्मनाय नमः, अव्ययाय नमः, पुरुषाय नमः, चरमाय नमः, जलाय नमः, बोधकृताय नमः, सर्वाय नमः, चरणाय नमः, मुकुन्दाय नमः, मे आत्मनाय नमः, ओं मंत्राय नमः, नरय नमः, आर्याय नमः, धनय नमः, कृतये नमः, ईशाय नमः, तेजसे नमः, गतये नमः, ओं बलाय नमः, अजय नमः, ओं फण्ये नमः, योगाय नमः, उदग्राय नमः, ओं दीर्घाय नमः, अविघ्नाय नमः, ओं प्राणदायाय नमः, ओं नर्वसे नमः, माधवाय नमः, ओं महाय नमः, ओं सिद्धये नमः, श्रीबलाय नमः, वामनाय नमः, ओं हंसाय नमः, ओं बलिने नमः, ओं करालने नमः, ओं गुरवे नमः, ओं गमनाय नमः, ओं लभ्याय नमः, बलवे नमः, ओं वरदाय नमः, ओं सुफलाय नमः, ओं भावने नमः, ओं शशिबिंबाय नमः, ओं पवनाय नमः, ओं खगाय नमः, सर्वव्यापिने नमः, कामाय नमः, ओं अनाशिकाय नमः, ओं पवित्राय नमः, ओं अनिमिषाय नमः, ओं पवित्राय नमः, ओं विक्रमणे नमः, ओं महेशाय नमः, देवाय नमः, अनंताय नमः, मोदराय नमः, ओं भिक्षे नमः, ताराय नमः, हंसाय नमः, नीलाय नमः, देवाय नमः, ओं शरवाय नमः, हराय नमः, ओं भागिने नमः, अचलाय नमः, ओं सौराय नमः, अच्युताय नमः, सौर्याय नमः, कुंभवे नमः, ओं नयाय नमः, ओं तरवे नमः, ओं भीमाय नमः, गणाय नमः, कपिलाय नमः, लोहिताय नमः, ओं विभवे नमः, ओं मयाय नमः, ओं धेनवे नमः, ओं वेदांगाय नमः, ओं वाहनाय नमः, ओं सेव्याय नमः, ओं वन्द्याय नमः, दयानीयाय नमः, ओं तुष्टाय नमः, ओं वंदनाय नमः, ओं हरये नमः, ओं अनसूयाय नमः, ओं बीजाय नमः, ओं अंजिताय नमः, ओं बलवन्ते नमः, ओं देवाय नमः, ओं महादेवाय नमः, ओं सुखदेवाय नमः, ओं वत्सलाय नमः, देवदेवाय नमः, ओं श्रीवत्सलाय नमः, देवाय नमः, ओं रवणाय नमः, ओं कुर्वासने नमः, ओं भोजनाय नमः, ओं श्रेयानन्दाय नमः, ओं वरणाय नमः, ओं हरिवंशायने नमः, ओं उन्मत्ये नमः, ओं महादेवाय नमः, ओं ब्रह्मरूपिणे नमः, प्रशान्ततनवे नमः, ओं श्रीत्रिनादाय नमः। इति श्रीत्रिनाद अष्टोत्तर शतनामावली सम्पूर्णम्। త్రినాద వ్రతకల్పం. భక్తులారా, మనస్సును నిర్మలంగా ఉంచి వినండి. త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతం వలె ఉండును. శ్రీపురం అనే గ్రామం మందు మధుసూదనుడు యొక్క బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడవుడిచే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కొడుకు జన్మించను. తల్లిపాలు లేనందున పిల్లవాడు కృషించుచుండెను. బాలుడు కృషించు ఉన్నందువలన ఆ బ్రాహ్మణ స్త్రీ భర్తతో చెప్పిన సంగతి ఏమనగా, అయ్యా, నేను చెప్పు సంగతి శ్రద్ధతో వినండి. పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవును ఒకదాన్ని తీసుకుని రండి అని చెప్పగా ఆ మాట విని ఏమి చెప్పుచున్నాడంటే, ఓ స్త్రీరత్నమా, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా భేదవారము. పాలుగల ఆవు ఏళ్ళ దొరుకుతుంది? ధనరత్నములు మనకు లేవు. నేను లోకల్లో ధన్యత ఎలా పొందుతాను? ఎవరికి ధన సంపదలు కలిగి ఉండినో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు, వాటి వారికి అంతా భయపడతారు. నా వంటి భేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పగా భార్య మిగిలి దుఃఖించినదై, ఓ బ్రాహ్మణుడా, నీవు మా వంటి భేద ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా ఆ పిల్లవాని ఘోష చూచి ఏమీ తోచక బ్రాహ్మణుడు చింతాక్రాంతుడే విచారించి తన ఇంటిలో ఉండవలసిన కమండలము వగైరా చల్లని సామాన్లను పట్టుకొని భార్య చేతకి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకొని సంతోషించు భర్తను చూచి, అయ్యా, ఆ సొమ్మును పట్టుకొని వెళ్ళి పాలుగల ఆవును ఒక దాన్ని పట్టుకొని రండి అని చెప్పినది. తన భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామము తిరిగిను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రామునకు వెళ్ళెను. ధనధాన్యములు కలిగి కుబేరంతో సమానంగా షావుకారు సరి సమానంగా ఉండెను. ఆవులు సాలలో నిండి ఉన్నవి. దైవఘటన మాత్రము వేరుగా ఉన్నది. తన ఆవుల్లో బోధ అను ఆవు ఉండెను. అది మిక్కిలి దుష్టబుద్ధి గలది. బయట మేతకు వెళ్తే పరుల పంటను జొరబడి తినివేస్తూ ఉండేది. ఒక దినంబున ఆ షావుకారు చూచుచుండగానే పేదవాని పొలంలోకి జొచ్చి పంటనంతా తినివేస్తుండెను. అది చూచి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకుంటున్నాడంటే, దీన్ని ముఖం కూడా చూడకుండా ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. అది విలువగల ఆవు అయితే కానీ
ఈ దుష్టబుద్ధి గల ఆవు 500 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఇట్లనేను, ఓ షావుకారు, వినండి, విలువగల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు. 6 రూపాయలు నేనే ఇచ్చివేస్తాను. ఆవును దూడను రెండును ఇప్పించండి అని అనగా, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? విలువగల ఆవు 500 రూపాయలకే పట్టుకుని పోయేదవా అనే షావుకారు మదిలోనే విచారించి తెలియక అన్నాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో, ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దోషం ప్రాప్తించును అనుకొని బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చివేశను. ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చాను. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడినది. వెంటనే పాలు పితికి తన కుమారుని పోసి బహు సంతోషం పొందెను. ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఆవు ఎటో వెళ్ళిపోయినది, కనిపించలేదు. పొద్దుపోయే వేళ ఆయను. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణులకు వెతకబోయాను. వీధుల్లో సమీపమున్న పొలములలోనూ చూచెను, ఆవు కనిపించలేదు. తెల్లవారుగానే మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోవలో చెట్టును చూచెను. గొప్ప మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆ చెట్టు సంగతి వినండి. ఆ చెట్టుపై ముగ్గురు కూర్చున్నారు. వారు ఎవరనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచి వెళుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుని ఇట్లు పిలిచి, ఓ బ్రాహ్మణుడా, విను. నీ మనసులో ఎందుచేత దుఃఖం కలిగి ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్చున్నావు? ఆ సంగతి మాతో చెప్పమని అడుగుగా బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి, అయ్యా, నేను మిక్కిలి పేదవాడును, భిక్షం ఎత్తుకొని బ్రతికేవాడు. నాకు ఒక ఆవు ఉండెను. నాకు అది ఈరోజు కనిపించడలేదు. ఈ దినం శ్రీపురం సంత ఆగుచున్నది. ఆ సంతకు పోయి వెతికెదను. ఎవరైనా దొంగలించి తీసుకుని పోయిన ఎడల ఆ సంతలో అమ్ముతారు కదా. ఆ హేతు చేతనే వెతుకుచున్నాను. ఓ త్రినాథస్వాముల వారా అని ఈ వృత్తాంతం చెప్పినది విని బ్రాహ్మణులకు, త్రిమూర్తులు, నీవు ఇప్పుడు చింతకు వెళ్తున్నావు కదా, మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు తీసుకొని రాగలవా అని త్రిమూర్తులు రండి. బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు 1 రూపాయి ఆకు వక్కలు, 1 రూపాయి నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, త్రిమూర్తులారా, నాకు ధనం ఎక్కడ దొరుకుచున్నది? నేను పేద బ్రాహ్మణుడు, భిక్షం ఎత్తుకొని జీవించున్నాను అనగా, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో అడు చూడు, రెల్లుపద కనిపించుచున్నది. దాని మొదలు 3 రూపాయలు అనగా 3 పలుకులు. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ రెల్లుపొలం మొదలు చూసేసరికి 3 రూపాయలు దొరికినవి. ఇంకా ఉండునేమో అని ఆ చెట్టును ఇంకనూ పైకి తీర్చుండెను. అది చూచి త్రినాథస్వాముల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెరుపట్టినదా? అందులో రూపాయలు లేవు. ఎన్ని రూపాయలు దొరికినవో అన్నే ఉండును ఆయన. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు ఆ చెట్టు నుండి వెళ్ళిపోయాను. కొంతవరకు వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించి, త్రినాథులు, బ్రాహ్మణుడా, ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగాను. అది చూచి బ్రాహ్మణుడు నేను చూడగా వేద బ్రాహ్మణుడు, నూనె ఎలా తీసుకురాగలను అని అడగగా త్రినాథుల వారు, ఆ గావంచాలో తీసుకురా అని చెప్పిరి. అది చూచి బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా వస్తుందండి? మీరు జగత్కర్తలు, నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా, వారు నా నామం తలుచుకొని నూనె గావంచాలో తీసుకురా అని చెప్పగా సెలవు తీసుకుని ఆ చెట్టు నుండి నడిచిపోయాను. ఆనందంతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. ఆవులుండే సంతకు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. ఆకులు చేయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి తెలుకల వాడినే నూనె అడిగాను. గావంచా చూపించి, ఇందులో 1 రూపాయి నూనె పోయమనను. ఈ సంగతి తెలుకలవాడు చూచి, బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలును, నూనె లేదు అని చెప్పాను. ఆ చెట మరి ఒక ముసలి తెలకని వాడిని నూనెను అడిగాను. ఆ ముసలివాడు చూచి, దిగమట్టు నూనె ఎంతటిది కావాలను అని అడగ్గా 1 రూపాయి నూనె మాత్రము పట్టుకుని పోయేదనని ఆ బ్రాహ్మణుడు చెప్పాను. తిలకలవాడు నూనెను కొలిచి ఇచ్చాను. బ్రాహ్మణుడు గావంచా చూపాను. తిలకలవాడు, ఆ బ్రాహ్మణుడు వికారపువాడు, నిన్ను మోసం చేసి రూపాయి తీసుకుంటాను ఆలోచించుకొని కొలత పాత్ర తిరగవేసి నూనె కొలిచి ఇచ్చాను. విప్రుడు ఆ గావంచా కొంగును పట్టుకొని ఆ చెట్టు నుండి వెళ్ళిపోయాను. తిలకలవాడు సంతలో కూర్చొని ఉండెను. డబ్బాలో నూనె కొంచెమైనను లేదు. అది చూసి తిలకలవాడు మూర్చపోయాను. తిలకల వాళ్ళందరూ పెరుగెత్తుకుని వచ్చి ముసలివాడిని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు. అతనికి తెలివి రాగానే సంగతి ఏమని అడిగిరి. ఏమి చెప్పను, ఎక్కడి నుంచి వచ్చాడో బ్రాహ్మణుడు వచ్చి నూనెను గిద్దెడు కొనెను. ఇప్పుడే ఇటు వెళ్ళిన డబ్బాలో నూనె చూడగా లేదని చెప్పగా అంతా వివరించను. విప్రుడు ఒక ఆయన వచ్చి మమ్మ కూడా నూనె అడిగాను, లేదని చెప్పగా వెళ్ళిపోయాను. ఇలాగో అంతా వివరించగా పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి, ఓ బ్రాహ్మణుడా, మీరు చమురు కొని తెచ్చినారు కదా, అది తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేతం, పట్టుకుని వెళ్ళండి. అది చూసి తెలుకలవాడు ఆనందం చెప్పనలుగా కాకుండా ఉన్నది. అప్పుడు కొలత పాత్ర పట్టుకొని తెలుకలవాడు చమురు జాగ్రత్తగా కొలిచి విప్రుని గావంచాలో చమురు ఉంచాను. అది పట్టుకుని విప్రుడు వెళ్ళిపోయాను. 1 రూపాయలు ఇచ్చి వారిని సెలవు అడిగాను.
సెలవు అడగానే త్రిమూర్తులు విప్రునితో, ఓ ద్విజుడా, నీ కష్టం చూచి మదిలో దయకలిగింది. ఒక మాట వినుము. నీవు త్రినాదుల సేవ చేసేదివేమి, నీ దరిద్రం పటాపంచలే, అధిక సంపదలు కలుగునని త్రినాదులు చెప్పగా అది విని, స్వామి, ఏమి ద్రవ్యంతో మిమ్మల్ని పూజించవలనని అడగగా త్రినాదులు ఇలా చెప్పుచున్నారు, ఓ ద్విజుడా విను, మా పూజకు అధిక ద్రవ్యములు అక్కర్లేదు, కొంచెములో తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 రూపాయలు ఖర్చు చాలును. త్రినాదుల ద్రవ్యము ఇంతే. 3 మట్టి ప్రమిదలు చేసి తొలిజాములోనే నీ ఇంటిలోకి స్నేహితుల్ని పిలిచి పూజా ద్రవ్యం తెచ్చి అచట ఉంచి ఈ వ్రతం చేయవలను, నీ సకల పాపములు హరించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి అప్పుడు త్రిమూర్తులు సెలవు ఇచ్చినారు. నీవు గావంచ చీరి ఒత్తులు చేయము అని అడగ్గా ద్విజుడు, నేను వేద బ్రాహ్మణుడు, భిక్షం ఎత్తుకొని జీవించున్నాను, పోషణ చేసుకుంటున్నాను, అన్నవస్త్రములకు కష్టపడుచున్నాను, దీపం ముట్టించుటకు అగ్ని లేదు, పైగా గావంచ ఒత్తుల ఉపవాసంతో ఎదురు చూచుండి ఏ బుద్ధితో చేస్తాను అని యావగించుకొని కూర్చుండెను. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మధ్యలో చింతపడకు, నీ ఆవు దూడ దొరుకుతాయి, నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రములు కూడా దొరుకును అని త్రిమూర్తులు చెప్పి అప్పుడు బ్రాహ్మణుడు జ్యోతులు జోడించి, స్వాములారా, ఇటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఆ మాట సత్యమని చెప్పగా గావంచా చింపి ఒత్తులు వేసి తిరిగి బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు, దీపం వెలిగించడానికి అగ్ని లేదు, నేనేమి చేయను అని అడగ్గా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నేత్రంలో మూసుకొనము అని అనగా అంతా ఆ బ్రాహ్మణుడు నేత్రమును మూసుకొనగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించి మేళా ఇచ్చి వేసిన ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగపడి దండమునర్చి త్రిమూర్తుల వద్ద సెలవుంది కొంచెం దూరం నడిచి వెళుతుండగా తోవల ఆవు దూడ చూచెను. సంతోషించి త్రినాదుల వారు నా యందు దయవుంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు, వారు పూజ బాగా చేసేది అని భావించుకొని ఆవును దూడను తోడుకొని వెళ్ళి ఇంటి వద్దకు చేరను. చూడగా తన ఇంట్లో ధన సంపద సంపూర్ణమై ఉన్నవి. అది చూసి అధిక సంతోషం పొంది ఇక్కడ శ్రద్ధతో పూజ చేసిన వలన కార్యక్రమం అందరికి తెలియజేసను. తన స్నేహితులను రప్పించి పూర్వం వల్లే మేళా గావించను. మేళా యొక్క క్రమం అందరికీ చెప్పగా అందరూ సంతోషించి ఆ రాజ్యంలో ప్రజలందరూ త్రినాథస్వామి పూజ చేసి దరిద్రులుగా ఉన్నవారు కూడా కోటి సంపదలు గలవారైన అందరూ ఇంట్లో ఎందు సుఖ సంతోషం నిండి ఉండెను. దానివలన షావుకారు అందరి వ్యాపారములు పడిపోయినవి. ఆ వ్యాపారములు అందరూ దేశపు రాజు దగ్గరికి ఎగి మొరపెట్టుకున్నారు. రాజు వారిని చూచి అడిగేదేమనగా, మీరు ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మధుసూదనుడగు బ్రాహ్మణుడు దరిద్రుడగుటచ్చే భిక్షం ఎత్తుకునేవాడు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళాను ఆచరించను. త్రినాదులు ఏ దేవతలో వారిని బ్రాహ్మణుడు పూజించను. సకల సంపదలు అతలకు కలిగినవి. మన ఊరిలో ఉన్న రైతులు 50 మంది ఈ త్రినాద మేళా చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా మేళా చేశారు. అందరూ మోక్షమొందారు. ధాన్యములు కలిగి కుబేరంతో సమానమైపోయారు. అందువలన మా వ్యాపారాలు పడిపోయినాయి, క్రయ విక్రయాలు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి ఇట్లు చెప్పిన, త్రినాద దేవతల, ఏమి దేవతలు, వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచుంటిని వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్టి పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదులో ఉండవలను. అట్లు లేని ఎడల శూలం చేయబడుదురు అని రాజుగారి తాకీదు ప్రజలందరికీ పంపించి వేసిన. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి రాజుకు దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయిన. రాజుగారి నగరంలో ఏడ్పుఘోష వినిపించుచున్నది. ప్రజలు, రైతులు వగేరా జనులు విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చచ్చిపోయినాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖము చూచుకొని రాజు ఏడ్చుచుండెను. తన బంధువులు మొదలగు వారంతా దుఃఖించినారు. ఆ కుమారుని శ్మశానమునకు తీసుకొని వెళ్ళి దహనము చేయుటకు స్వర్ణభద్రా నది తీరం నందు శవాన్ని ఉంచి త్రినాదులకు దయ కలిగిన ఆ రాజకుమారుని బతికించుమే దేవునిపై నమ్మకం కలుగునని ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్థలంలో త్రినాదుల వారు వచ్చినారు. రాజుగారి జనసమూహంను చూచి, మీరందరూ ఈ నదీ తీరంకు ఎందుకు వచ్చినారు? ఏల విచారంగా ఉన్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరంలో చలనం లేదు అని అడగా త్రిమూర్తులు ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలం? ఈ రాజకుమారుడు చనిపోయాను అని చెప్పగా త్రినాదులు చెప్పుచున్నారు, ఈ చిన్నవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపచారం చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను భజించినట్లయినా ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నచో ఈ రాజపుత్రుడు బతుకుతాడు అని చెప్పి త్రిమూర్తులే అదృశ్యులైనారు. అంతా ఆ పలుకులు విని త్రినాథస్వామి పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకొనగానే రాజు తనయుడు లేచి కూర్చొని అది చూచి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తులు పేరును మాటిమాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వచ్చిన పలుకులు సముద్ర ఘోష వలె వినిపించుచున్నది. అట్టి సమయంలో ఒక షావుకారు ఆ ఏరు మీదుగా ఒక ఓడను తీసుకుని వెళ్ళుచుండెను.
ఓడ నడిపించుకొని స్వర్ణభద్రా నదీ తీరమున ప్రవేశించెను. ఘోష చేసిన స్థలమునకు బయలుదేరను. వారిని చూచి, ఓ జనులారా, త్రినాథుల పేర్లు ఏమి? మీరు ఎలా స్మరించుచున్నారు? కనుక వినుటకే శ్రద్ధగా ఉన్నది అని అడగగా, రాజుగారు, మనుషులు ఎలా చెప్పుచున్నారు? ఓ వర్తకుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారే త్రినాథ స్వాములు. వారిని ప్రభువులను మా రాజు మరచినందున అపరాధుడు అయినాడు. ఇతడు రాజుగారి కుమారుడు. అపరాధము వలన చనిపోయిన ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేసుకున్నటకు కూర్చొని ఉంటమి. అది చూచి ప్రభువుల వారికి దయ కలిగను. వచ్చి వీరిని బ్రతికించను. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఇలాగ చెప్పగా షావుకారు మధ్యలో సంతోషించి, అటువంటి ప్రభు ఎక్కడ ఉన్నానో పోయిన రాజకుమారుడు బ్రతికించినాడు. నా 7 ఓడలు ఒడ్డున ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. ఇంటికి సుఖంగా చేరుకొని నాకు ఏ కష్టము లేకపోయినట్లయినా ప్రభువుల వారికి 7 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించి ఓడపై కూర్చొని నడిపించుకుని వెళ్ళిపోయాను. పై విదేశములు వెళ్ళి అతడు గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డును లంగర వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనమును మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలోకి వేసుకొని ప్రభువుల వారికి మేళాలు మరిచాడు. అందువలన ప్రభువుల వారికి కోపం కలిగాను. దండన చేసినవారు ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు ఓడలోని వారందరూ మునిగిపోయారు. అది చూచి అతను కుప్ప కూలిపోయి భూమిపై పడి ఘోష పెట్టినాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఎచ్చుచుండగా ఆకాశం నుండి త్రినాథులు సెలవిచ్చినారు, నీవు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేత ఓడలు మునిగినాయి. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ ప్రాప్తమవుతుంది. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉంటుంది, ప్రభువుల మహిమ మరిచితిని, ఇప్పుడు త్రినాథ స్వామి వారికి మేళా చేస్తాను అని మదిలో నిశ్చయించి మేళాకు మరిచి చేస్తాను. ఇది మదిలో నిశ్చయించి మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా ప్రార్థించను. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే తేలినది. ఇది చూచి పట్టలేని సంతోషం నందెను. పరిచారికులు నౌకర్లు ఓడలోని ధనమును తీసుకుని పోయేరు. ధనమును మోయించి వెంటనే షావుకారి ఇంట్లో ప్రవేశించిన గంజాయి ఆకులు చెక్కలు అంతయు స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామమున వెళ్ళినారు. రాజ్యమంది ప్రకటన పంపినారు కనుక మేళాలు చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో తావున పోయే వారిని చూసి, అన్నా మీరెవరు, మీ పేరేమిటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని విని, గుడ్డివాడు, నా కన్నులు కానరావు, మీరంతా నేత్రంతో చూచుదురు, నేను దేంతో చూడగలను అని చెప్పగా వారంతా కలిసి మేళా దగ్గరకు ప్రవేశించినారు. అట్లా భజన చేయుచుండగా కొంచెం కళ్ళు కనిపించను. అతడు గుడ్డివాడు కొంచెము దూరం పోయెను. దారిలో ఒక చొట్టవాడు కూర్చొని ఉండిన వాడిని చూచి ఇట్లు అడుగుచున్నాడు, చూడగా నీవు గుడ్డివాడు, ఇంత కష్టమంతా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే గుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా నేను మేళా చూచుటకు వెళుచున్నాను అనగా చొట్టవాడు విని, స్వాముల వారికి దయలేదు, చేతులు కాళ్ళు కూడా లేవు, ఎలాగ నడవగలను, నీ కళ్ళున్నవి కనుక డెక్కునైనా వెళ్ళగలవు. గుడ్డివాడు చెప్పుచుండెను, నీవు త్రినాథ స్వాముల వారి భజింపము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి, క్షణంలో కలిసి వెళ్ళిపోదాము. నీవు స్వాముల వారిని భజించావంటే ఈ బాధ నివారణ చేస్తారని చెప్పగా త్రినాథ అని చొట్టవాడు భజించాడు. ఓ గుడ్డి అన్న, నీ కాళ్ళున్నవి కనుక నడవగలవు, నేను ఎలా నడవగలను, నన్ను నీ భుజములపై కూర్చొని పెట్టుకొని తీసుకొని వెళ్ళుము, నేను ఎలాగూ నడవగలను, నేను నీకు తావు చూపుతూ ఉంటాను, నిశ్చింతంగా ఇద్దరము వెళ్ళిపోదాము అని చొట్టవాడు చెప్పాను. ఆ పలుకులు విని గుడ్డివాడు చొట్టవాడిని భుజంపై కూర్చొని పెట్టుకొని మెల్లగా నడుచుకొని పోచుండెను. కొంత దూరం వెళ్ళగా తోవలో ఆయాసంతో కూర్చుండెను. గుడ్డివాడు చెప్పుచున్నాడు, నా కళ్ళు నిర్మలంగా కనిపిస్తున్నాయి అనగా చొట్టవాడు చెప్పుచున్నాడు, అయ్యా నేను ఇప్పుడు నడిచి వెళ్ళగలను. అట్లు గుడ్డివాడు చొట్టవాడు కలిసి త్రినాథ స్వామి వారి మేళా దగ్గరకు ప్రవేశించారు. ఆ మేళా స్థలంలో నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు మేళా పూర్తి కాకుండానే ఇంటికి వెళుతూ ఉండేవాడు. నిత్యము అదే మాదిరిగా మేళా చెల్లకుండా వెళ్తూ ఉండేవాడు. అతన్ని ఈ పొద్దున అందరూ కలిసి ఇలా అన్నారు, మన స్థానం ముందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొని, అంతా వైష్ణవుని చూచి మేళా చల్లకుండా నీవు వెళ్తున్నావు కాబట్టి నిన్ను మేళా దగ్గరికి రాకుండా నిలుపుదల చేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడు, నా అపరాధం క్షమించండి, మేళా పూర్తి కాకుండా ఇక వెళ్ళను, నేను నిజంగా చెప్పుచున్నాను, నా గురువు ఎసరికి వచ్చినా సరే వెళ్ళను, నేను దైవ యోగమున ఈ దినము గురువు వైష్ణవుని ఇంటికి వచ్చాను. వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ పొద్దు అతడు కనిపించటం లేదు అని శిష్యుణ్ణి గురించి అడిగాను. వాని తల్లి ఇలా చెప్పుచున్నది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళాను అని చెప్పగా, గురువు ఆ మేళా ఎవరిది అని అడిగాను. అందుకు ఆమె,
అది త్రినాథుల వారి మేళ అని చెప్పింది. ఆ మాటకు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా త్రినాథ స్వామి వారికి శ్రద్ధతో పూజ చేయుచున్నారు. అది చూసి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామగ్రిని తన్నివేసిన తర్వాత వైష్ణవునిపై కోప్పడి బరబరాలు లాక్కొని పోయిన. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురిసినది. చీకటి కావడం వల్ల నడిచే దోవ కనిపించట్లేదు. గురు శిష్యులు చెల్లాచెదురై ఎలాగైతేనే గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంట్లో చూడగా తన తల్లి ద్వారము వద్ద కూర్చొని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి చూడగా భార్యను కుమారులను చచ్చిపడి ఉన్నారు. అది చూసి గురువు మూర్ఛపోయాను. శిష్యులను పట్టుకొని కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా తమరు త్రినాథ స్వామి వారి అపరాధులు, త్రినాథ మేళా పాడు చేసినారు. అందులో ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారి మేళా చేసిన ఎళ్ళ మీ భార్య కుమారుడు బతుకుతారు అని శిష్యుడు చెప్పగా గురువు ఆ మాటలు విని 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనెను. అంతలో భార్య కుమారుడు లేచి ఉన్నారు. త్రినాథుల స్వామి మేళా భగ్నం చేసినందుకు తగు శిక్ష జరిగినది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమ చేసుకోలేకపోతుని అని ప్రభువు వారికి క్షమాపణ చేసి మేళాకు కావాల్సిన సామగ్రి యావత్తును తెప్పించి అందరితో మేళా సమర్పించిన నూనె కాలడం చెల్లింది. ప్రభువుల వారి పూజ కావచ్చినది. గంజాయి దూపము సమర్పించి ఆకులు చెక్కలు ప్రసాదము అందరూ పంచుకొని స్వీకరించి సుఖము అనుభవించినారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి పుష్టివ్యాధి గుడ్డితనము లేకుండా తరించిపోతారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పడతారు. పురుషులు విన్న ఎడల అన్నవస్త్రంలో కలిగి సుఖపడతారు. ఎవరైనా కొంటిగా హాస్యం చెప్పిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది. 3 మూత్రులను 3 స్థలములా ఉంచి ముందు విష్ణువును చందనము పువ్వులు తెచ్చి ముగ్గురును వేరువేరుగా పూజింపవలను. నైవేద్యం సమర్పించి గంజాయిలు అగ్ని వేయవలను. తాంబూలం 3 భాగములుగా చేసి త్రిమూర్తుల వారి ఎదుట ఉంచవలను. 3 దీపములు వెలిగించి త్రినాథులారా దయచేయండి, త్రిమూర్తుల వారు దయచేయండి అని అనవలను. అంతా సమర్పించి త్రినాథ స్వామి వారి పాదములపై పడవలను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలను. ప్రసాదమును అందరూ సేవించవలను. ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి. అటులా ఇటులా ఈ కథను నేత్రాదాసు చెప్పి ఉన్నాడు. శ్రీ త్రినాథ స్వాముల వారికి జై. మంగళహారతి. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాచనాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాదాయ శ్రీనివాసాయ మంగళం దత్తాత్రేయ పూజ్యాయ శ్రీ త్రినాథాయ మంగళం కర్పూరదీపం సుమనోహరం విభో పాపాంతకరం దురితం నివారయ ప్రజ్ఞానదీపం మనసే ప్రదీపయ ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనా వాం ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు.